నమస్తే, వెల్కమ్ టు T9newsonline.com. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన శ్రీమతి శ్రీలక్ష్మి రెడ్డి గారు మనతో ఉన్నారు. పార్టీ గురించి వారి అభిప్రాయాలు, అనుభవాలను మనతో పంచుకుంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి ఒక తోటి మహిళగా నేను చేసే విన్నపం ఏంటంటే, నేను రాజకీయాలు ఆశించి మీకు చెప్పటం లేదు, రాజకీయాలు ఏదైనా పదవి ఆశించి ముఖ్యంగా నేను చెప్పటం లేదు. నేను కేవలం ఒక అభిమానిని. రాజశేఖర రెడ్డి అన్న చేసిన పనులు, ఆయన చేసిన మంచి పనులకి అభిమానినయి, ఆయన చేస్తున్న కనుక ఇంకా బాగా చేయాలని, ఆయన సీఎంగా చేయటం ఏంటి, నేను మహిళగా చేయాలని చెప్పి తపనతో ఈ సోషల్ సర్వీస్ చేసుకుంటూ ఆయన చేతుల మీదుగానే అవార్డు అందుకొని, ఎన్నో రాష్ట్రపతి అవార్డు వచ్చింది, ఎన్నో అవార్డులు అందుకొని ఒక మామూలు కార్యకర్తగా, రాజశేఖర రెడ్డి అభిమానిగా మీకు అందరికీ చెప్తున్నాను. మీరు చేయవలసింది, ఎప్పుడు ఎలక్షన్స్ ముందు నవరత్నాలు అనే ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత అవి దాంట్లో ఉండే విషయాలే కాపీ కొట్టి, ఈరోజు ఎలక్షన్స్ ముందు మీకు ప్రలోభ పెట్టి, మీకు ముందుగానే 10,000, 20,000 ఇంకేదేదో చేస్తామని, అదేదో 5 సంవత్సరాల నుంచి చేయకుండా ఇప్పుడు లాస్ట్ మినిట్లో చేసేదానికంటే ముందు నుంచి చేస్తే అది ప్రతిపక్షం యొక్క చంద్రబాబు నాయుడు గారి సొంత ప్రాజెక్టు, సొంత ఇది జనాలకని అనుకోవచ్చు. ఎలక్షన్ ఒక 2-3 నెలల ముందు ఇట్లాంటి ప్రయోగాలన్నీ చేసి మీ యొక్క మనసుని దోచుకొని ఓట్లు వేయించుకుందాం అనుకోవటం చాలా భ్రమ. ఇది తప్పకుండా మనం గమనించి అటువంటి ప్రలోభాలకి మీరు లొంగకుండా ఆయన ఏమిచ్చినా తీసుకోండి. ఎట్ ద సేమ్ టైం కష్టపడి పనిచేసే మనిషికి రాజశేఖర రెడ్డి గారి రుణం తీర్చుకునే టైం మనకు ఆసన్నమైంది. ఆయన చేసిన మంచి పనులకి అర్ధాంతరంగా ఆయన చనిపోయిన తర్వాత ఆ బిడ్డ ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నాడు, మన కోసం ఇంకా బాగా మంచి ప్రభుత్వాన్ని, మంచి పాలన ఇస్తారని మన కోసం వస్తున్నాడు. కాబట్టి ఒకసారి అవకాశం ఇస్తే తప్పు లేదని నా అభిప్రాయం. మనం ఒక్కసారి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి మన అమూల్యమైన ఓటును వేసి, ఇంకా మంచి పాలన ఎలా ఉంటుందో మనం కళ్ళతో చూసేదానికి మనకు ఒక అవకాశం వచ్చింది. కాబట్టి మీరందరూ మీ అమూల్యమైన ఓటుని మీ జగన్మోహన్ రెడ్డి గారికి వేసి ఒక్కసారి మనకి రాజన్న పాలనని మరిపించే జగనన్న పాలనని చూద్దామని కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకి ఎంత ప్రాముఖ్యత ఉండిందో, ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసే టైంలో కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి అన్న పాదయాత్ర చేసేటప్పుడు ఆ పాదాలకి దెబ్బ తగిలినప్పుడు ఎంతమంది ఎంత విలువల్లాడారో, ఎంత బాధపడ్డారో, అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సురక్షితంగా జరగాలని ఆ బాబు నిరాహార దీక్ష చేసేటప్పుడు మేము స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ పాదాలు పెట్టుకుని అబ్బాయి పండుకొని ఉంటే ఆ పాదాల దగ్గర కూర్చొని ఆ పాదాలు ఫోటో తీసుకున్నాం. ఆ తర్వాత ఈ పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు అనిపించింది నాకు, ఎవరికైనా పూజారికి చెప్పి ఆ అబ్బాయికి చాలా ఎన్నిసార్లు ఎంత కష్టపడుతున్నా సీఎం కాలేకపోతున్నాడని వైదీశ్వరం కోయిల్లో బాలచంద్ర మురియన్ అని తమిళ అతను. సో అతను మేము మెడ్రాస్ పోయినప్పుడు పరిచయం అయ్యాడనమాట ట్రైన్లో. సో ఎక్కడ ఉంటారంటే, ఇట్లా వైదీశ్వరం కోయిల్లో ఉంటామమ్మా, ఇట్లా జాతకాలు గీతకాలు అన్నీ చెప్తుంటాము అని అన్నాను. అందుకని చెప్పి అప్పుడు నేను అన్నాను, ఏదైనా పూజలు చేయించవచ్చా, అబ్బాయి పాదయాత్ర చేస్తున్నాడు అని అంటే చేయించవచ్చమ్మా అన్నారు. సో అందుకని చెప్పి ఆ పాదాల ఫోటోలు ఇప్పుడు, ఎందుకంటే ఏదైనా గుర్తు వచ్చినప్పుడు మనం ఏదైనా గుర్తు తెచ్చుకోవాలంటే ఫొటోస్ ప్రొఫైల్ పిక్లో ఇట్లా వాల్పేపర్లు అట్లా పెట్టుకుంటాం కదా, అట్లా పెట్టుకొని ఎప్పుడు గుర్తు పెట్టుకొని ఆయనకి ఫోటోలు ఫార్వర్డ్ చేస్తే అప్పుడు ఆ పాదయాత్ర లక్షణంగా జరిగితే, మంచిగా జరిగి ఆ బిడ్డ లక్షణంగా సీఎం అయితే చూడాలని కోరికతో పూజలు చేయించారు. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు ఆ బాబు ఏందక్క ఫోన్ తీస్తానే కాళ్ళు కనిపించినాయి, ఎవరి యొక్క అంటే జగన్మోహన్ రెడ్డియే బాబు అని చెప్పడం జరిగింది. ఇంతవరకు సాక్షి వాళ్ళు కూడా ఎన్నోసార్లు నేను పేపర్లో నెట్లో ఇస్తుంటా కానీ ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, అంత అభిమానం ఎల్లలు దాటడం అంటే నాలోనే అంతే, ఆ అభిమానానికి హద్దులు లేవు. సో అందుకని చెప్పి ఆ పాదాలకి ఏవి జరగకుండా ఆ పూజలు చేయిస్తున్నాను. ఆ లక్షణంగా ఉంటాడు బాబు. ఏ కోడి కత్తులు కాదు, ఏ కత్తులు కాదు, ఏమీ చేయలేదు. ఎటువంటి భద్రత అవసరం లేదు అబ్బాయికి. చాలా లక్షణంగా సీఎం అవుతాడు. ఇది మా అభిమానుల ఆత్మ నుంచి వచ్చే ప్రేమ, అభిమానం అంతే. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూస్తాము. ఆ పాదాలు, అందుకే నేను పాదాలు ఏం కాకుండా పూజలు చేయిస్తున్నా. అందరూ ఫోటోలు ప్రొఫైల్, నా దగ్గర ఒక ఫోటో కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఎన్ని సంవత్సరాలు పనిచేసిన ఒక ఫోటో కూడా తీసుకుని దాంట్లో పెట్టుకోవాలి.
ఆ పాదాలు మాత్రం తీసుకున్నా, ఎందుకంటే అనిపించింది దేవుడు నాతో ఆ పని చేయిస్తున్నాడు అంతే. ఈ విధంగా ఆ తండ్రి చేసి, ఈ రాష్ట్ర ప్రజలకు ఆ తండ్రి చేసిన రుణాన్ని ఈ విధంగా ఆ బిడ్డల రూపంలో మనం తీర్చుకుందామని అనుకొని ఒక అభిమానిగా ఆ పని చేస్తున్నాను నేను.